నా గ్రామం పులిగిల. నేను జిల్లా జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ డిసిసి. నేను ఒకసారి ఎంపీటీసీ చేసిన, ఒకసారి సర్పంచ్ చేసిన. అంతా మా పార్టీ మద్దతుతోనే నేను అప్పుడు ఎన్నికల్లో నిలబడ్డా. ఈసారి మేము ఒక దళితురాలకు ఒక సర్పంచ్ సీట్ వచ్చింది. ఆమెను మేము వేముల పల్లెర్ల అనుషను మేము నిలబెట్టినాం. ఏకగ్రీవంగా మా పార్టీ ఏకగ్రీవంగా నిలబెట్టినందుకు మా పార్టీ నుంచి ఒక తీర్మానం చేసుకున్నాం, ఒక 30 మంది కమిటీతోని. ఆ కమిటీ ఎవరైనా ఇంట్లో ఎవరికి వచ్చినా టికెటు ఎవరైనా సపోర్ట్ చేయాలి. సపోర్టు చేయని వాళ్ళని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తుందని ఆ రోజు తీర్మానం రాసినాం. ఆ తీర్మానం ప్రకారంగా ఈరోజు ఈ ఎన్నికల కమిటీ అది ఉంది కదా, మనం 3 గంటల వరకు విత్డ్రా ఉన్నది. అప్పటిదాకా మేము కూడా ఏమనలేదు, వాళ్ళు కూడా విత్డ్రా చేసుకుంటారని. కానీ విత్డ్రా చేసుకుంటలేరు. కాబట్టి మా గ్రామ కాంగ్రెస్ పార్టీ తీర్మానం ఏం చేసిందంటే, వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా చేసారు కాబట్టి వాళ్ళని బహిష్కరించాలని తీర్మానం చేసినాం. ఆ బహిష్కరణ మాత్రం మేము వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నాం. మన కంచి రాములు, బండారి రాములు వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. మా పార్టీ తీర్మానం నుంచి 6 సంవత్సరాలు. పేరు బడ్డెమాన్ దేవేందర్, యువజన కాంగ్రెస్ పులిగిల్ల గ్రామ అధ్యక్షుడిని. అలాగే యువజన కాంగ్రెస్ ఎన్నికలలో యాదాద్రి భువనగిరి డిస్టిక్ యువజన కాంగ్రెస్ డిస్టిక్ జనరల్ సెక్రటరీగా గెలుపొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో ఒలిగొండ మండలం పులిగిల్ల గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ రావడం జరిగింది. ఆ ఎస్సీ రిజర్వేషన్లో చాలామంది అభ్యర్థులు ఆశావాహులు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఈ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో పులిగిల్ల పార్టీ కార్యాలయం దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే, సరే ఆ పులిగిల్లకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు స్క్రీనింగ్ కమిటీ వేసి ఎవరైతే ఈ గ్రామ స్థానిక ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులకే మేము టికెట్ ఇవ్వాలనుకొని ఒక 28-30 మందితో కమిటీ వేసుకున్నాం. సరే పలానా వాళ్ళు అయితేనే గెలుస్తారనే అభ్యర్థిని మేము ఎన్నుకున్నాం. ఆ ఎన్నుకునే ముందు కూడా క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. ఆ 6 అభ్యర్థులు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ ఈ కమిటీ చెప్పిన అభ్యర్థులు కమిటీ చెప్పినటువంటి ఒకటే 6 అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకుంటే మేము ఒక వ్యక్తికే ఇస్తాం. ఆ 5 అభ్యర్థులు రాని వాళ్ళు కూడా పార్టీకి క్రమశిక్షణ అయి కట్టుబడి ఉండాలి, లేదంటే మేము సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా ముందే చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు మీ ఈ పార్టీకి కట్టుబడే ఉంటామని చెప్పి మాకు మాట ఇచ్చి ఆ టికెట్ రానప్పుడు కొంతమంది ఏం చేశారంటే, అందులో ఒక 2-3 ఈ పార్టీ నాయకులను కూడా దుర్భాషలతో మాట్లాడి ఫస్ట్ టైం ఒప్పుకోవడం చెప్పి తర్వాత కూడా అనరాని మాటలు పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా కొన్ని అనరాని మాటలు అని వాళ్ళు పక్కకు పోయి వాళ్ళ రెబల్గా వేసి కూడా కాంగ్రెస్ పార్టీలో రెబల్ ఉంటామని చెప్పారు. ఈరోజు 3 గంటలకు విత్డ్రా చేసుకుంటామని మేము నమ్మినాం. మాకు కూడా మాట ఇచ్చారు. కొంతమంది కూడా అవుతాం అని పెద్ద నాయకులతో కూడా ఫోన్ చేయించారు, ఎమ్మెల్యే గారితో కూడా ఫోన్ చేయించే ప్రయత్నం చేసినా కూడా అంటే విత్డ్రా ఒక 5-6 నిమిషాల వరకు కూడా విత్డ్రా అవుతామని చెప్పేసి ఇవాళ మా నాయకులను కూడా మోసం చేయడం జరిగింది. అందుకే ఇలా పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ రేబల్ అనే అభ్యర్థులు ఉన్నారో మా గ్రామశాఖ ఆధ్వర్యంలో వాళ్ళని 2 కూడా కంచి రాములు కావచ్చు, బండారి రాములు కావచ్చు, కానీ వాళ్ళని ఇమీడియట్లీ ఇప్పుడే సస్పెండ్ చేయడం జరుగుతున్నది. నేను పులిగిల్ల గ్రామశాఖ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. పార్టీ కోసం మొన్న పల్లెల అనుషని మనం పార్టీ అభ్యర్థిగా ఎన్నుకున్నాము. ఆమెకు వ్యతిరేకంగా చేసిన 5 మనం పార్టీ కట్టుబడి ఉండాలని చెప్పేసి మనం నిర్ణయించినాము. అందులోకెళ్ళి ఎవరైనా రెబల్ వేస్తే వాళ్ళని పార్టీ నుంచి తొలగించడం జరుగుతుందని మనం ఎన్నుకున్నాము. ఆ పద్ధతి ప్రకారంగా వాళ్ళని డిజాల్వ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.